మీకు విటమిన్ డి లోపం ఉందా? అయితే ముందుగా మీ శరీరం ఇచ్చే 7 సంకేతాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు రోజంతా అలసటగా అనిపించడం, అలాగే ఎముకలు, కండరాలు నొప్పిగా అనిపించడం, తరచుగా మీరు జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. నమస్కారం అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదివాసి హెల్త్ ల్యాబ్. ఈ వైటమిన్ డి అనేది మన శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి, అలాగే కండరాలు, అలాగే మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్‌ని మంచిగా జరగడానికి చాలా యూజ్ అయితది. మెయిన్‌గా చెప్పాలంటే మన ఎముకల యొక్క స్ట్రాంగ్ అంటే దృఢత్వంగా ఉండడానికి యూజ్ అవుతది. మరియు అనేక ప్రక్రియలకు కూడా తోడ్పడుతుంది ఈ వైటమిన్ డి అనేది. ఈ వీడియోలో చెప్పే లక్షణాలనేటివి వైటమిన్ డి లోపంతో సంబంధం ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు వేరే సమస్యల వల్ల గిన ఈ లక్షణాలనేటివి రావచ్చన్నమాట. అందుకని మీకు ఈ లక్షణాలు కనిపిస్తే ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని టెస్ట్ చేపించుకోవడం చాలా ముఖ్యం. మొదటి పాయింట్, ఎప్పుడు మనకి అలసటగా అనిపించడం. అంటే మనం బాగా నిద్రపోయినా గానీ ఉదయం లేవగానే చాలా అలసటగా అనిపించడం, అలాగే చాలా అనీజీగా అనిపించడం, అలాగే మనం ఏదైనా పని చేయాలన్నా మనకి శక్తి లేనట్టు అనిపించడం. ఈ సందర్భాలనేటివి వైటమిన్ డి తోటి సంబంధం ఉండవచ్చు. కానీ అలసటకు మరికొన్ని రీజన్స్ గిన ఉంటాయి. థైరాయిడ్, అలాగే రక్తహీనత లేదా స్ట్రెస్ వల్ల, నైట్ టైమ్‌లో మంచిగా నిద్రపోకపోవడం, రాత్రంతా మేల్కొని ఉండడం, ఇటువంటివి కూడా అలసటకు కారణమవుతాయి. రెండో పాయింట్, ఎముకలు, కండరాలనేటివి నొప్పి పుట్టడం. ఈ వైటమిన్ డి అనేది మన బోన్స్‌లో ఉండే కాల్షియం. కాల్షియం అనేది మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి యూజ్ అయితది. ఈ కాల్షియం యొక్క శోషణకు చాలా యూజ్ అయితది వైటమిన్ డి అనేది. ఒకవేళ ఈ వైటమిన్ డి తక్కువైతే మనకు కండరాలు నొయడం, అలాగే బోన్స్ నొయడం, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి అనిపిస్తూ ఉంటది. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు సరాసరి మెడికేషన్స్ యూజ్ చేయకుండా ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని, అది నిజమా? కాదా? మీకు వైటమిన్ డి లోపం ఉందా? లేదా? తెలుసుకున్న తర్వాత మీరు మెడికేషన్ తీసుకోవడం అలాగే కండరాలు. మనం మెట్లెక్కుతున్నప్పుడైనా లేదా ఒక చిన్న పని చేసినా గాని అలసిపోవడం, మెట్లెక్కాలన్నా మనం అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటదన్నమాట. ఇటువంటి లక్షణాలు కూడా విటమిన్ డి లోపానికి కారణం కావచ్చు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళుంటారు గదా! వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇటువంటి సమస్యల్ని ఎక్కువ ఫేస్ చేస్తా ఉంటారు. అండ్ నాలుగో పాయింట్, తరచు మీరు జలుబుకి అలాగే ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారంటే ఈ వైటమిన్ డి లోపం అని గిన ఉండొచ్చని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వైటమిన్ డి అనేది రోగనిరోధక శక్తి పెంపొందించడంలో గిన ఉపయోగపడతదన్నమాట. కొన్నిసార్లు ఈ రోగనిరోధక శక్తి తక్కువ అవ్వడానికి కారణం వైటమిన్ డి గిన కావచ్చు. కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ఖచ్చితంగా జలుబు లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టయితే వైటమిన్ డి మాత్రమే కారణం కాదు. ఇతర వేరే కారణాలు గిన ఉండొచ్చని పరిశోధనలు అండ్ ఐదవ పాయింట్, మనకి ఏమైనా దెబ్బ తగిలితే ఆ గాయాలు త్వరగా అస్సలు మానవు. ఎందుకంటే ఈ వైటమిన్ డి లోపం వల్ల గిన జరగొచ్చని చెబుతున్నారు కొంతమంది పరిశోధనలు. ఎందుకంటే ఈ వైటమిన్ డి అనేది మన సెల్ స్ట్రక్చర్‌ని పెంపొందించడానికి, అంటే మళ్ళీ రీస్ట్రక్చర్ రావడానికి గిన యూజ్ అయితదన్నమాట. కణాల యొక్క ప్రేరేపణ కలిగే ఉత్పత్తికి గిన ఈ వైటమిన్ డి అనేది చాలా యూజ్ అవుతది. అలాగే మనకి చిన్న దెబ్బ తగిలినా గానీ అసలు త్వరగా అస్సలు మానకపోవడానికి కారణం వైటమిన్ డి లోపం అని గిన చెప్పవచ్చు. అలాగే కొన్ని ఇతర కారణాలు గిన ఉండవచ్చు. మనకంటే హెల్త్ ఇష్యూస్ గానీ, ఏమన్నా ఉన్నా గానీ త్వరగా మనకి గాయాలనేటివి మానకపోవచ్చు. అండ్ ఆరవ పాయింట్. ఆరవ పాయింట్ వచ్చేసి ఇప్పుడు జనరేషన్‌లో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూడ్ చేంజ్‌లు. అంటే చాలామంది అంటారు, "ఏమైంది? ఎలా ఉంది? ఇట్లా ఎందుకు చిరాకుగున్నావు? ఎందుకింత మూడ్ ఆఫ్‌గా ఉన్నావు?" అంటే, "నా మూడ్ బాలేదు. మూడ్ ఆఫ్‌గా ఉంది" అని అనిపిస్తుంటది. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఏం చెబుతున్నారంటే, ఈ వైటమిన్ డి లోపం వల్ల గిన మూడ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకలాగుండి, తర్వాత ఒకలాగుండి, ఇట్లా మూడ్ అనేటివి గిన చేంజ్ అవ్వడానికి వైటమిన్ లోపం గిన ఉండొచ్చని ఒక కారణంగా చెబుతున్నారు అంతే. పర్టిక్యులర్‌గా ఇదే అని చెప్పడం మాత్రం లేదు. ఓన్లీ ఒక రీజన్ అని చెబుతున్నారంతే. అండ్ లాస్ట్ పాయింట్, ఏడో పాయింట్, జుట్టు రాలడానికి గిని ఈ వైటమిన్ డి అనేది ఒక కారణం అని చెప్పవచ్చు. ఓన్లీ ఒక స్మాల్ రీజన్‌గా చెప్పవచ్చు. మెయిన్ రీజన్‌గా వచ్చేసి చాలా అంటే జెనెటిక్ పరంగా వచ్చే హెల్త్ ఇష్యూస్ గాని, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఉండడం గాని, లేకపోతే ఇంకా మనం సరైన ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం గాని, ఇటువంటి వాటిని వల్ల ఎక్కువగా జుట్టు రాలుతుందని. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో జుట్టు ఎందుకు రాలుతుంది, మనం ఎలాంటి డైట్ ప్లాన్ పెట్టుకోవాలా, ఎలా చేస్తే దాన్ని నివారించగలమని ఒక వీడియో చేశాను. మీరు తప్పకుండా ఆ వీడియోని చూడండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఆ వీడియోలో. అయితే మీరందరూ అనుకోవచ్చు, అయితే మనకి వైటమిన్ డి అనేది ఎక్కడి నుండి దొరుకుతుంది? చాలా మందికి తెలిసే ఉంటది ఇప్పటి రోజులలో. మనకి చాలా న్యాచురల్‌గా వచ్చేది సూర్యుని నుండి, సన్ నుండొస్తది.
మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని మీరు ఆ సన్‌లైట్‌లో ఉండడం చాలా మంచిది. మంచి వైటమిన్ డి అనేది చాలా ప్యూరిటీగా మన బాడీకి అందుతుంది. చాలా హెల్తీగా ఇంకా మనం తీసుకునే ఫుడ్‌లో చెప్పాలంటే, మనం ఎగ్ తీసుకుంటాం ఎగ్గులో ఉన్న పచ్చ సొన అనేది ఉంటది గదా! అందులో గిన మనకు వైటమిన్ డి అనేది దొరుకుతుంది. అలాగే ఫిష్‌లు, అలాగే మరియు మష్రూమ్స్ తెలుసు గదా! పుట్టగొడుగులంటారు. నేచురల్ పుట్టగొడుగులు మన విలేజులలో దొరుకుతాయి చూడండి. అలాంటియయితే ఇంకా బెస్ట్ అని చెప్పవచ్చు. వైటమిన్ డి అనేది మన బాడీకి చాలా అవసరం. అలాగే మన హెల్త్‌కి గిన చాలా అవసరం అన్నమాట. అయితే ఈ వీడియోలో చెప్పిన లక్షణాలను బట్టి మనం ఖచ్చితంగా అంచనా వేసి మనకు వైటమిన్ డి లోపం ఉందని చెప్పలేం. ఎందుకంటే ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అది ఓన్లీ ఒక రీజన్ వల్లనే ఉండదు. సో మెనీ టైప్ ఆఫ్స్ రీజన్స్ ఉంటాయి. యాస్ ఏ మెడికల్ స్టూడెంట్‌గా చెబుతున్నారు. మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా మంచిది. డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం లేదా టెస్ట్ చేసుకొని మీరు నిర్ధారించుకోవడం. మీకు వైటమిన్ డి లోపం ఉందంటే, మీరు తప్పకుండా ఆ డాక్టర్ చెప్పిన మెడికేషన్ యూజ్ చేయండి. కానీ ఈ లక్షణాలను చూసి మీరు ఖచ్చితంగా వైటమిన్ డి లోపం ఉందని మాత్రం మీరు ఖచ్చితంగా అంచనా వేయకూడదు. అయితే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్త్ టాపిక్స్ గురించి అవేర్‌నెస్ అలాగే చాలా మందికున్న అపోహల్ని పోగొట్టడానికి, అలాగే మన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే దాని గురించి వీడియోస్ చేయడం జరుగుతుంది.